దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యమును ధ్యానించుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 30వ వచనము. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము దేవుని ఎదుట భయభక్తులు కలిగి జీవించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయనుగాక. ఆమేన్. ఈ వచనాన్ని చదువుతూ ఉన్నప్పుడు దావీదు రాజు ఎటువంటి శ్రమలలో అతడు ఉన్నాడో, శ్రమలలో దేవుని హస్తాన్ని ఏ విధంగా గుర్తించాడో, తనను తాను ఏ విధంగా తగ్గించుకున్నాడో, మరియు దేవుని శిక్షను భరించే ఆత్మీయ పరిపక్వత కలిగి ఎలా జీవించాడో ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. ఈ వాక్య భాగం దావీదు జీవితంలో ఎదురైన అత్యంత ఘోరమైన విశ్వాసఘాతకాన్ని మరియు అతడు ఎదుర్కొన్న అవమానాన్ని చూపిస్తుంది. దావీదు కన్న కొడుకైన అబ్షాలోమే తండ్రి సింహాసనాన్ని ఆక్రమించటానికి కుట్ర పన్నాడు. ఇశ్రాయేలు ప్రజల హృదయాలను అతడు తన వైపు తిప్పుకున్నాడు. దానికి 4 సంవత్సరాలు ఎంతో ప్రణాళికాబద్ధంగా వారిని మోసం చేశాడు. తండ్రిని చంపటానికైనా సిద్ధపడ్డాడు. సొంత కుమారుడి నుండి ప్రాణాలు దక్కించుకోవటానికి ఒకప్పుడు గొలియాతును చంపిన మహాశూరుడు, ఎన్నో యుద్ధాలు గెలిచిన మహారాజు అయిన దావీదు ఈరోజు యెరూషలేము విడిచి అరణ్య మార్గాన అతడు బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాడు, పారిపోతూ ఉన్నాడు. దావీదు ఒలీవల కొండ ఎక్కుతూ వెళ్తున్న ఆ దృశ్యం వినేవారికి ఎంతో బాధను కలిగిస్తుంది. అయితే ఈ వాక్యం నుండి మనం నేర్చుకోగల ఆత్మీయ పాఠాలు ఏమున్నాయి? మొదటిగా మనం చూసినట్లయితే పాపపు పరిణామాలు దేవుని నీతి, ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్. దావీదు ఈ విధంగా ఏడ్స్తూ చెప్పులు లేకుండా అరణ్యాల పాలు కావటానికి వెనుక ఒక ఆత్మీయ కారణం ఉంది. బత్షెబా విషయంలో దావీదు చేసిన పాపానికి దేవుడు నాతాను ప్రవక్త ద్వారా ఇచ్చిన తీర్పు ఏమిటంటే, నీటిలో నుండి నీకు విపత్తు కలుగుతుంది, నీటిలో నుండి ఖడ్గము ఎన్నడూ విడిపోదు అని సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 10-11 వచనాలలో దేవుడు నాతాను ప్రవక్త ద్వారా దావీదుకు తెలియజేశాడు. దేవుడు దావీదు పాపాన్ని క్షమించాడు, కానీ ఆ పాపం తెచ్చిన చేదైన ఫలాలు లేదా వాటి పరిణామాలు దావీదు అనుభవించాల్సి వచ్చింది. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు చేసిన పాపాన్ని క్షమిస్తాడు, కానీ దాని పరిణామాలు మనమే భరించాలి. దేవుడు ప్రేమగలవాడే, కానీ ఆయన నీతిమంతుడైన దేవుడు, తీర్పు తీర్చెడి దేవుడు, నీతిగల న్యాయాధిపతి. చూడండి, ఇటువంటి పరిస్థితులలో దావీదు తిరుగుబాటు చేయలేదు, దావీదు స్వనీతిని ప్రదర్శించలేదు, కానీ దేవుని ఎదుట సంపూర్ణమైన తగ్గింపుతో దేవుని శిక్షను స్వీకరించాడు. ప్రియా సహోదరుడా, సహోదరి, ఆర్ యు ఒబేయింగ్ గాడ్ వెన్ హీస్ చాస్టనింగ్ యూ? దేవుడు నిన్ను శిక్షిస్తూ ఉన్నప్పుడు నీవు ఆయన శిక్షకు లోబడుతూ ఉన్నావా? ఇక్కడ దావీదు రాజు వస్త్రాలు ధరించి, అనగా రాజవస్త్రాలు ధరించి గుర్రం మీదో రథం మీదో పారిపోవటం లేదు. చూడండి, తల కప్పుకొని చెప్పులు లేక ఏడ్చుచూ నడుస్తూ ఉన్నాడు. ఇది తీవ్రమైన దుఃఖానికి మరియు అత్యంత దీనత్వానికి, తగ్గింపుకు సాదృశ్యంగా ఉంది. దేవుడు తనను శిక్షిస్తున్నాడని దావీదు గ్రహించాడు. ఆయన దేవుని మీద తిరగబడలేదు, విసిగిపోలేదు, అలా అని దేవునికి దూరమైపోలేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, మన జీవితంలో కూడా తప్పులు జరిగినప్పుడు లేదా శ్రమలు వచ్చినప్పుడు దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకోవాలి. ప్రభువు తాను ప్రేమించిన వానిని శిక్షించును అని వాక్యంలో రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనంలో తాను ప్రేమించిన వారిని ఆయన శిక్షిస్తాడు. చూడండి, మనం మార్గమును వెళుతూ ఉన్నాము. మనకెవరో తెలియని వారికి
ఏదైనా తప్పు చేసినప్పుడు అయ్యో వారు ఎందుకు అలా చేశారు అని మనం ముందుకు సాగిపోతాం, బాధపడతాం. అదే మన సొంత పిల్లలే తప్పు చేసినప్పుడు మనం ఏం చేస్తాం? శిక్షిస్తాం. ఇతరుల పిల్లలను శిక్షించే హక్కు మనకుండదు. కానీ మన సొంత పిల్లలు తప్పు చేసినప్పుడు వారికి బుద్ధి కలగాలని, మరలా అటువంటి తప్పు చేయకూడదని, అది కొంచెముగా ఉన్నప్పుడే మనం బుద్ధి చెప్పాలని శిక్షిస్తాం. తండ్రి శిక్షలో ప్రేమ ఉంటుంది. తండ్రి శిక్షలో మరణకరమైన తీర్పు ఉండదండి. తండ్రి శిక్షలో ప్రేమ ఉంటుంది. కాబట్టి ప్రభు అయిన యేసు, తండ్రి అయిన దేవుడు నీ మీద నా మీద ప్రేమ కలిగి ఉన్నాడు గనుక ఆయన మనం తప్పు చేసినప్పుడు శిక్షిస్తాడు. అయితే దేవుని శిక్షకు మనము లోబడుతూ ఉన్నామా? దేవుని శిక్షకు విసిగిపోతూ ఉన్నామా? కాబట్టి ఇటువంటి ఆత్మీయ పరిపక్వత కలిగి మనం జీవించాలి. చూడండి, అతడు కన్నీళ్ల ప్రార్థన చేస్తూ ఒలీవల కొండ ఎక్కుచూ ఉన్నాడు. అది కేవలం నిరాశతో కూడిన ఏడుపు కాదు గాని అది దేవుని వైపు చూస్తూ చేసిన కన్నీళ్ల ప్రార్థనే. ఇదే ప్రయాణంలో ఆయన కీర్తనల గ్రంథంలోని కొన్ని అద్భుతమైన కీర్తనలు రాశాడు. కీర్తనలు 3వ అధ్యాయం ఆ విధంగా రాయబడిందే. యెహోవా, నన్ను బాధించువారు ఎంతగా విస్తరించి ఉన్నారు అని అంటూనే యెహోవా, నీవే నాకు కేడెముగా ఉన్నావు అని నమ్ముతూ ఉన్నాడు. యెహోవా, నీవే నాకు ఆధారము అంటున్నాడు ఆ కీర్తనలోనే. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, శ్రమలనే కొండలను ఎక్కేటప్పుడు మనం కన్నీళ్లతో దేవుని సన్నిధిని ప్రార్థన చేయాలి. దేవుడు తప్పక మన కన్నీళ్లను ఆనంద బాష్పములుగా మార్చేవాడై ఉన్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒలీవల కొండలో గెత్సెమనే వనములో ఆయన చేసిన ప్రార్థన మనకు జ్ఞాపకం వస్తుంది. దావీదు ఒలీవల కొండన ఎక్కిన సంఘటనకు యేసుక్రీస్తు జీవితానికి అద్భుతమైన పోలిక ఉంది. దావీదును అతని ఆప్తుడైన అహోతోపేలు మోసం చేశాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన సొంత శిష్యుడైన యూదా ఇస్కరియోతు మోసం చేశాడు, ముద్దుతో అప్పగించాడు. దావీదు ఏడుస్తూ ఒలీవల కొండ ఎక్కాడు. యేసుక్రీస్తు కూడా గెత్సెమనే తోట ఉన్న అదే ఒలీవల కొండపై మన పాపాల భారాన్ని మోస్తూ రక్త బిందువుల వంటి చెమటను కారుస్తూ రోదనతో ప్రార్థించాడు. కానీ ఇక్కడ తేడా ఏమిటంటే దావీదు తన సొంత పాప పరిణామాల కోసం ఏడ్చాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాల నిమిత్తం మనల్ని రక్షించటానికి ఆ కొండపై శ్రమపడ్డాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, యోబునొక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. శ్రమలలో ఎటువంటి నిలకడ యోబు ప్రదర్శించాడో, స్థిరమైన విశ్వాస జీవితాన్ని అతడు జీవించాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోబు జీవితంలో ఒక రోజులోనే సర్వస్వం కోల్పోయినప్పుడు ఆయన దేవునిని దూషించలేదండి. తన వస్త్రములను చింపుకుని తల గొరిగించుకుని నేల మీద పడి నమస్కారము చేసి, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. దావీదులాగే యోబు కూడా శ్రమలలో దేవుని యొక్క శక్తిని, ఆయన సార్వభౌమాధికారాన్ని అంగీకరించాడు. వినయమును, విధేయతను ప్రదర్శించాడు. జాన్ బన్యన్ అనే భక్తుడు బెడ్ఫోర్డ్ జైలులో ఉంచబడ్డాడు. కేవలము సువార్త ప్రకటించినందుకు 12 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు. చూడండి, ఆ సమయంలోనే అతని భార్య, అందురాలైన అతని చిన్న కుమార్తె ఎన్నో శ్రమలు పడ్డారు. జాన్ బన్యన్ దేవునిపై నిందలు వేయలేదు. జైలులోనే మోకరిల్లి కన్నీళ్లతో ప్రార్థిస్తూ దేవుని చిత్తానికి లోబడ్డాడు. ఆ శ్రమల ఒలీవల కొండ నుండే ప్రపంచాన్ని కదిలించిన అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథం జన్మించింది. అదే ద పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్, ప్రసిద్ధ గ్రంథము. యాత్రికుని ప్రయాణమని తెలుగులో ఆ పుస్తకం దొరుకుతుంది. వీలైతే తప్పకుండా దానిని సంపాదించుకొని కొనుక్కొని చదవండి. పరిశుద్ధ గ్రంథము తప్ప, పరిశుద్ధ గ్రంథము తర్వాత అత్యధికముగా అమ్ముడుపోయే గ్రంథము ద పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్.
బైబిల్ తర్వాత అత్యధికంగా అమ్ముడుపోయిన గ్రంథము ఇదే. జాన్ బనియన్ బెడ్ఫోర్డ్ జైలులో ఉండి రాసిన ఈ యాత్రికుని ప్రయాణమే ఎంతోమంది గొప్ప గొప్ప సేవకులను సిద్ధపరిచింది. ఎంతోమంది ఆత్మీయ జీవితంలో బలపరిచింది ఈ పుస్తకము. మరి ఒక చారిత్రక ఉదాహరణ మనం చూసినట్లయితే హెన్రీ చక్రవర్తి 4, అదేవిధంగా అతని యొక్క పరిస్థితిని మనం ఆలోచించినట్లయితే క్రీస్తు శకం 1077వ సంవత్సరంలో చరిత్రలో మనం చూసినట్లయితే రోమన్ చక్రవర్తి అయిన హెన్రీ 4కి అదే సమయంలో పోపుగా ఉన్న గ్రెగరీ 7కి మధ్య తీవ్ర వివాదం నడిచింది. పోపు రాజును చర్చి నుండి వెలివేశాడు. దీనితో తన అధికారాన్ని, ప్రజా మద్దతును కోల్పోయే స్థితికి వచ్చినప్పుడు చక్రవర్తి అయిన హెన్రీ 4 ఏం చేశాడో తెలుసా? దేవుని శిక్షగా దానిని స్వీకరించి చర్చి క్రమశిక్షణకు లోబడాలని నిర్ణయించుకున్నాడు. అతడు చక్రవర్తి అయినా దేవుని సేవకులు ఇచ్చిన శిక్షకు అతడు లోబడ్డాడు. శీతాకాలంలో మంచు కురుస్తున్న సమయంలో ఇటలీలోని కానుస్సా కోట వెలుపల 3 రోజుల పాటు చెప్పులు లేకుండా కేవలం ఒక సాధారణమైన ఉన్ని వస్త్రం ధరించి తల వంచుకుని పశ్చాత్తాపంతో నిలబడ్డాడు 3 రోజులు. ఒక చక్రవర్తి అంతలా తగ్గించుకోవటం ఆ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా చరిత్ర సృష్టించింది. దావీదు వలె రాజులైనా సరే దేవుని హెచ్చరిక ముందు మోకరిల్లక తప్పదని ఇది గుర్తు చేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, మన జీవితాల్లో కూడా అప్పుడప్పుడు ఒలీవల కొండ లాంటి కఠినమైన పరిస్థితులు ఎదురవుతాయి. నమ్మిన వారే మోసం చేయొచ్చు. కుటుంబంలోనే సమస్యలు రావచ్చు. ఆరోగ్యమే ఇబ్బంది అవ్వచ్చు. ఆర్థిక పరిస్థితులు చిదిగిపోవచ్చు. లేదా మన సొంత తప్పుల వల్ల శ్రమలు రావచ్చు. అలాంటప్పుడు ప్రియ సహోదరుడా, సహోదరి, మనం ఎలా స్పందిస్తున్నాం? సమస్యలు రాగానే ఇతరులపై పగ పెంచుకుంటున్నామా? ఇతరులపైకి వాటిని నెట్టేస్తూ ఉన్నామా? దేవునిపై విసుగు చూపిస్తూ ఉన్నామా? లేదా దావీదుల విధేయత చూపించి తల వంచుకుని, ప్రభువా, ఇది నీ వలన అయితే నేను భరిస్తాను, నీ కృపను మాత్రం నా నుండి దూరం చేయకు అని అడుగుతూ ఉన్నామా? మనం తగ్గించుకుంటే, మనం విధేయతను చూపిస్తే ఏ విధంగా దావీదుని దేవుడు మళ్ళీ సింహాసనం ఎక్కించినట్లు మనం చూస్తూ ఉన్నాము. మనల్ని కూడా సరైన సమయంలో దేవుడు హెచ్చిస్తాడు. శ్రమల కొండ అవతల పునరుద్ధాన మహిమ ఉందనే నిరీక్షణతో ముందుకు సాగుదాము. మనము నిత్యము శ్రమల కొండపై ఉండటానికి దేవునికి ఇష్టం లేదు. శ్రమల కొండ నుండి సింహాసనం వైపు నడిపించేవాడు మన ప్రభువు. అయితే శ్రమలు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, దేవుని శిక్షను మనపైకి వచ్చినప్పుడు, దేవుడు మనకు క్రమశిక్షణలో పెడుతూ ఉన్నప్పుడు, నీ నా యాటిట్యూడ్, నీ నా ప్రవర్తన, నీ నా విశ్వాసము ఎలా ఉంటుంది? ఆయనకు విధేయతతోన, ఆయనకు అవిధేయతతోన? ఆయనకు దగ్గరవుతూ ఉన్నామా? ఆయనకు దూరం అవుతూ ఉన్నామా? మనల్ని మనం తగ్గించుకుంటూ ఉన్నామా? విసిగిపోతూ ఉన్నామా? దేవుని శిక్షను తృణీకరించొద్దు. దానికి తగిన గొప్ప బహుమానము దేవుడు సిద్ధపరుస్తాడు. దేవుడు తానును ప్రేమించిన వారినే శిక్షిస్తాడు. అట్టి శిక్షకు నీవు సంతోషించాలి. అట్టి శిక్షను బట్టి ఆ శిక్ష వెనక ఉన్న దేవుని ప్రేమను గ్రహించాలి. అట్టి ఆత్మీయ పరిణితి దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవ, నీ శిక్షకు దావీదు ఎటువంటి విధేయత కనుపరిచాడో ఈ వాక్యము ద్వారా మేము నేర్చుకుంటూ ఉన్నాం. అవును ప్రభువా, ఎంత గొప్ప తగ్గింపు, ఎంత గొప్ప విధేయత! నీ శిక్షలో కూడా నీ శిక్ష వెనుక ఉన్న ప్రేమను గ్రహించాడు దావీదు. ప్రభువా, మేము కూడా మా శ్రమల వల్ల, మా అపరాధముల వల్ల, మా పాపముల వల్ల, ఒకవేళ మేము చేసిన తప్పుల వల్ల శిక్ష అనుభవిస్తున్నామేమో ప్రభువా, లెక్కలేని మా ఖర్చుల వల్ల కలిగిన అప్పులను బట్టి మేము బాధపడుతున్నామేమో ప్రభువా, క్రమశిక్షణ లేని జీవితాన్ని బట్టి అనారోగ్యం పాలై ఇబ్బంది పడుతున్నామేమో ప్రభువా, నీ వాక్యానికి విరుద్ధంగా జీవించి శ్రమ అనుభవిస్తున్నామేమో
ప్రభువా, నీవు శిక్షిస్తూ ఉండగా నీ శిక్ష వెనక దాగి ఉన్న అనంతమైన ప్రేమను గుర్తించే కృప ఈ వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరికి దయచేయండి. మెట్టుకు శిక్ష సమయంలో, నీవు క్రమశిక్షణలో పెడుతున్న సమయంలో భయముతో, భక్తితో, విధేయతతో, నమ్మకత్వముతో నీ వైపు చూస్తూ శ్రమల కొండను దాటే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. శ్రమల కొండ దాటిన పిదప సంతోషకరమైన దీవెన మా కొరకు నీవు సిద్ధపరిచావని ప్రభువా, మేము విశ్వాసముతో ముందుకు సాగే భాగ్యం మాకు దయచేయండి. ఎట్టి పరిస్థితులలోనూ విసుకక అది మా అపరాధముల వల్లనే కలిగిందని గ్రహించి సంపూర్ణ విధేయతతో, విశ్వాసముతో ముందుకు సాగే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రభువా, ఇటు ఆత్మీయ పరిణితి కలిగి జీవించే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని నీ కృపకు మమ్మలను మేము అప్పగించుకొనుచు యేసు నామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.